అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగానా మనవిని వినుమా దూతను చంపుట ధర్మముగానిది లోకముచే గ్రహింపబడునది శూరుడవైనా నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశనితో దూతను చంపుట తగదని తెల్పెను. అన్నా వీనిని వధింపకుమా తగు రీతిని దండించి పంపుమా దూత ఎడల విధింపబడినవి వదగాక తగిన దండనలున్నవి తలగొరిగించుట చవుకు వేయుట గురుతు వేయుట వికలాంగు సేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కపులకు ఆలము ప్రియభూషణము కావున కాల్చుడు వీనివాలము వాడవాడల ఊరేగింపుడు పరాభవించి వదలివేయుడు కాలిన తోకతో వీడేగుగాక అంపిన వారికి తలవంపుగాగా అని రావణుడు విభీషణుని గని ఆజ్ఞాపించెను కోపమనచుకొని. జీర్ణారంభములు అసురులు తెచ్చిరి వాయుకుమారుని తోకకు జూటిరి నూనెతో తడిపి నిప్పంటించిరి మంటలు మండగా సంతసించిరి కపికుంజరుని ఈడ్చుకబోయిరి నడివీధులలో ఊరేగించిరి మారుతి మాత్రము మిన్నకుండెను సమయము కాదని సాగిపోయెను. కపిని బంధించి తోకగాల్చిరని నడివీధులలో తిప్పుచుండిరని రాక్షస వనితలు వేడుక మీరగా పరుగున పోయి సీతకు తెలుపగా అంతటి ఆపద తన మూలమున వాయుసుతునకు వటిల్లెనని సీతామాత కడు చింతించెను అగ్నిదేవుని ప్రార్థన చేసెను. ఓర్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగదోచెను అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతను రామదూతనై వచ్చుట చేతను సీతామాత మహిమ చేతను మండే జ్వాలలు పిల్లగాలులై వీవసాగెనని మారుతి పొంగెను. ఆనందముతో కాయము పెంచెను బంధములన్నీ తెగిపడిపోయెను అడ్డగించిన అసురులరందని అరచేత చరచి అట్టడిగించెను ఇరిశిఖరము వలె ఎత్తుగనున్న నగర ద్వార గోపురమందున స్తంభము పైకి మారుతి ఎగసెను లంకాపురమును పరివీక్షించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.
ఏ మంటలనా వాలము గాల్చిరో ఆ మంటలనే లంకగాల్తునని భీమరూపుడై గర్జన సేచు రుద్రరూపుడై మంటల జిమ్ముచు మేడమిద్దెల వనాల భవనాల వెలిగించెను జ్వాలా తోరణాల చూచిరమ్మనిన కాచి వచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి ఒకచో కుంకుమ కుసుమ కాంతుల ఒక ఎడబూరుగు పుష్పఛాయల ఒకచో మోదుగు విరుల తేజముల ఒక ఎడ కరిగిన లోహపు వెలుగుల కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలెను మంటల చూచిరమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ